అంత్యక్రియలు జరపాలంటే ఆ ఊళ్ళో ముప్పతిప్పలే. పొలాల్లో పంటలు వేస్తే గట్లపై లేదంటే పొలాల్లో నుంచి మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ దారుణ పరిస్థితి కనిపించింది. పోలవరం మండలం జి మూలపొలం పంచాయతీ పరిధిలోని ఎర్రగురువు గ్రామంలో శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. స్వతంత్ర భారతంలో ఇంకా నీరు, తిండి, గుడ్డకే కాదు, చస్తే పాతి పెట్టేందుకు స్థలం కూడా లేక కొందరు అవస్థలు పడుతున్నారు. శ్మశాన వాటికి ఉన్నా దానికి వెళ్లేందుకు దారి లేక ఇబ్బందులు పడుతున్నారు. మనిషి బతికినన్ని రోజులు ఎక్కడైనా ఏదోలా బతికేయచ్చు. కానీ అదే మనిషి చనిపోతే అంతిమ సంస్కారాల కోసం జానుడు స్థలం కావాలి. ఇక ఆ స్థలానికి వెళ్లేందుకు దారి కూడా తప్పనిసరి. అయితే ప్రస్తుతం శ్మశాన వాటికి వెళ్లేందుకు దారి లేని దుస్థితి నెలకొంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం జి మూలపొలం పంచాయతీ పరిధిలో ఎర్రగరువు గ్రామంలో శ్మశాన వాటికి వెళ్లేందుకు దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. గ్రామంలో పోతుల బాబు అనే వ్యక్తి చనిపోతే శ్మశాన వాటికి వెళ్లేందుకు దారి లేక వరి పొలాల మధ్య నుంచి ఇబ్బందులు పడుతూ మృతదేహాన్ని మోసుకుంటూ వెళ్లారు. పచ్చని పొలాలను, బురదను దాటుకుంటూ శవాన్ని మోసుకుంటూ వెళ్లారు ఎర్రగరువు గ్రామస్తులు. కాగా భీంనగర్ వాసులు శ్మశాన వాటికి దారి లేక దశాబ్ద కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా, పాలకులు మారుతున్నా తమ తలరాతులు మారటం లేదంటూ ఎర్రగరువు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, స్థానిక నాయకులకు శ్మశాన వాటిక సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి తమ గ్రామానికి శ్మశాన వాటికకు దారి కల్పించాలని కోరుతున్నారు.